దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునేటి రీతిగా ఆయన పాద సముఖములో ఉండేటువంటి చక్కటి శ్రేష్టమైన విలువైన ధన్యత మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రెండే దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బైబిల్ బాక్స్లు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్ సగలు ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నా కుమారుడా, ప్రభువు చే శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, వందనాలు. ఆత్మతో సత్యము తిని ఆరాధిస్తున్నప్పుడు అనేకమైన విషయాలు బోధపడుతున్నాయి. అట్టి జ్ఞానము మాకు ఇచ్చి లోతైన సత్యాలు గ్రహించిన కృప చూపించిన వందనాలు. ఏదైనా కూడా నీ అట్టి కృపలో నడిపించండి, కార్యక్రమం బలపరచండి, మహిమ ఘనత మీరు పొందండి. క్రీస్తు వారి నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదవబడిన మాట మనందరికీ తెలిసిందే. మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మ నడిపింపు ద్వారా ఇక్కడ చాలా విలువైన మాట. నా కుమారుడా అన్నాడు. ఎవరిని అనంటే కుమారుడా లేక కుమార్తె. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. యోహాను సువార్తలో తనను ఎందరు అంగీకరించరు అనగా తన నామమును ప్రేమించే వారందరికీ ఆయన బిడ్డలయ్యేటువంటి అధికారం ఇచ్చాడంట. ఇక్కడ ప్రియులారా, గత దినం మనం ధ్యానం చేసాం, ఆత్మను ఆర్పొద్దు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను చాలా సులభంగా మనము దుఃఖపెడుతూ ఉంటాం. దేవుడు కొన్నిసార్లు మనల్ని సరి చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు, క్రమశిక్షణలు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ క్రమశిక్షణ చేసే సమయంలో, సరిదిద్దేటువంటి సమయంలో ఒకవేళ మనం ఆయనను త్రోసివేస్తున్నట్లయితే, లేదా ఆయన మనల్ని గద్దించినప్పుడు మనము నిరుత్సాహపడుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు. నిన్న మనం అదే ధ్యానం చేశాం. పరిశుద్ధపరచబడిన అనుభవం మనలో లోతుగా లేకపోతే మనము దేవుని గురించి అపార్థం చేసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. దేవుని యొక్క ఆత్మ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనల్ని క్రమశిక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ స్వరము దేవునిది కాదు అని మనం పొరపాటు పడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడునంటే దేవుని పరిశుద్ధపరచబడిన అనుభవము మనలో లోతుగా లేనప్పుడు. ఇక్కడ ఆత్మను ఆర్పొద్దనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే హెచ్చరిస్తున్నాడో క్రమశిక్షణలు పెట్టడానికి, చేయడానికి, మన మార్గాన్ని స్థిరపరచడానికి మనకు హెచ్చరిస్తున్నప్పుడు దిగులు రేవు, విసుగు చెందొద్దు. ఎందుకంటే తెలుసా, ప్రభువు నిన్ను నన్ను సరిదిద్ది క్రమశిక్షణలో పెట్టినప్పుడు ఆయన మార్గంలో మాత్రమే మనం నడవాలి. మన సొంత త్రోవను విడిచిపెట్టేసేయాల, మనం ఏర్పాటు చేసుకున్న మార్గాలు విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే అంటాడు భక్తుడు సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను, ఒకడు ఎంచుకున్న మార్గము తనకు సరైనది అనిపించవచ్చు, కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది అంటాడు. కనుక మన సొంత త్రోవ, మన సొంత ఆలోచన విడిచిపెట్టేయాలి. దేవుని అన్యోన్యత కలిగి ఉండాలి. దేవుని యొక్క అన్యోన్యతను మనము దూరం చేసుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గద్దిస్తున్నప్పుడు విసుగుపోవద్దు. అబ్బా ఏంటండి ప్రదాక దేవుడు ఇలాగే గద్దిస్తాడేంటి, ప్రతిసారి నాకేంటిది, నాకు తెలియదా నేను ఎలా ఉండాలో, ఇలాంటి విసుగునే చాలా సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం. దేవుని మీద కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటది, విసుగు చెందుతూ ఉంటాం. వాక్యం చెప్పింది తెలుసా, విసుగు చెందొద్దు, చిరాకు పడద్దు దేవుని మీద, జాగ్రత్త. ఏంటి ఆ చిరాకు, ఎందుకు విసుగు వస్తుందంటే, నేను ప్రార్థన చేశాను కానీ అది నాకు అనుకూలంగా జరగలేదు, నేను ఉపవాసం ఉన్నాను కానీ నాకు అనుకున్న పని అవ్వలేదు,
ఈ విషయము ఇంతటితో బదులు పెట్టేస్తాను అని ఫిర్యాదు చేస్తూ విసుగుతూ ఉంటాం. గమనించండి, జీవితంలో అన్ని విషయాల్లో మనం ఇలాగే ఉంటున్నామా, లేదా ఇలాగే వదిలేస్తున్నామా, లేదా కేవలము దేవుడు గద్దించినప్పుడు మాత్రమే చేస్తున్నామా? ఆలోచించేద్దాం ఒకసారి కదా. మనము దేవునితో పోరాడుతున్నప్పుడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాం, అది జరగకపోతే విసుకొచ్చింది కదా. ఇహలోక విషయాల్లో మనం అంత విసుగు తెచ్చుకోం. గమనించాడు, ఉదయకాల సమయంలో దేవుడు తన చేతితో నిన్ను పట్టుకున్నప్పుడు మనం ఆయన చేతిలో ఇమిడిపోవాలి. ఒకవేళ తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నామేమో ఆలోచించండి. ఇమిడిపోయి ఉన్నట్లయితే మనలో లేదా మన ద్వారా ఆయన కార్యాలు నెరవేరుతాయి. మనలో సరిదిద్ది పరిస్థితి దేవునిది, మనది కాదు. అది మన చేతిలో లేదు. మన సరిదిద్ది క్రమశిక్షణలు పెట్టి ఆయనకు ప్రత్యేకమైన పాత్రలుగా ఆయన పని నడిపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన మనలో ఏం కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా ఆయన మనల్ని తీర్చిదిద్దాడు. ఆయన కోరుకున్న మనం ఎలాగో చేయలేం. ఆయన కోరుకున్న జీవితం మనం జీవిస్తున్నాం. మనం కోరుకున్న జీవితము, మనకి ఇష్టమైన జీవితం జీవిస్తాం. కానీ దేవుడు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో అది ఆయన దానికి అనుగుణంగా మన జీవితంలో దానిని నెరవేరుస్తాడు, మనల్ని తీర్చిదిద్దుతాడు అలాగా. అయితే ఇది ఆయన గద్దింపు పట్ల మన యథార్థమైనటువంటి విధేయత చూపినప్పుడు, యథార్థంగా ఆయనకు లోబడినప్పుడు, ఆయన క్రమశిక్షణకు లోబడినప్పుడు మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది. కనుక ఉదయకాల సమయంలో ప్రియులరా, దేవుడు మనం క్రమశిక్షణ పెట్టినప్పుడు ఆ క్రమశిక్షణకు మనం తల ఉంచాలి. ఆ క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఆ క్రమశిక్షణలో ఆయన మార్గంలో ప్రయాణం చేయాలి. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీవు మనం క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు ఆ క్రమశిక్షణ కలిగిన దారిలో మేము తప్పించుకుంటున్నామేమో, నీ చేతులు ఇమిడిపోవట్లేదేమో, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామేమో. ఈరోజు నాలో ఆ క్రమశిక్షణ కొరకైనటువంటి మాటలు, విలువైన మాట వినిపింపజేసిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తుంది. నీ సన్నిధి, నీ కాపుదల నాయన నాతో మతో నడిపించి బలపరచండి. ఘనత మహిమ మీరు పొందుకోండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.